మాటలాడుట చేత సకల బ్రహ్మాండమును సృష్టించిన దేవుడు అదే అధికారాన్ని తన సేవకునికి ఇచ్చాడు. ఇప్పుడు సృష్టి ఆరంభములు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు పలుకగా కార్యాలు జరిగినాయి. ఇప్పుడు దేవుని సంఘము పలుకగా కార్యాలు జరిగి తీరుతాయి అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. శుభం పలకండి, శుభం పలకండి, శుభవచనాలు పలకండి, సర్వలోకానికి శుభవచనాలు పలకండి. బైబిల్లో కనబడుచున్నట్లుగా దేవుడు మరల ఒకసారి మన దేశములో కనబడును గాక. దేవుడు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీల కొరకు, గత కాలపు చరిత్రలో ఇశ్రాయేలీల కొరకు తన శక్తిని ఏ విధంగా ప్రదర్శించినాడో ఆ విధంగా ఈనాడు తన ప్రజల కొరకు తన శక్తిని ప్రదర్శించును గాక. దేవుడు చేతులు ముడుచుకొని ఉండకుండును గాక. దేవుడు తన పరాక్రమమును మేల్కొలుపును గాక. మీకేం కావాలనుకుంటున్నారు? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల సంపాదన కొరకు, సంఘ నిర్మాణం కొరకు, సైతాను కోటలు కూల్చివేయటానికి మీకేం కావాలనుకుంటున్నారు? అది పలకండి అంతే. పలకండి, పలకండి. స్పీక్ అవుట్ యువర్ డిజైర్స్, స్పీక్ అవుట్ యువర్ హోలీ డిజైర్స్, స్పీక్ అవుట్ యువర్ అనాయింటెడ్ డిజైర్స్. అభిషిక్తమైన మీ హృదయ వాంఛలను మీ నోటి ద్వారా ఒక మాటగా రిలీజ్ చేయండి. పైన కూర్చున్నాడు ఒక ఆయన, మీరు పలకండి రా, నేను దాన్ని రూఢిపరుస్తాను అన్నాడు. మీరు పలకండి, నేను దాన్ని నెరవేరుస్తాను, స్థిరపరుస్తాను అన్నాడు. దేవునికి స్తుతి, మహిమ, ఘనత కలుగును గాక. సమాజంలో న్యాయం స్థాపించబడాలి, సత్యం స్థాపించబడాలి. దేవుని ప్రజలందరూ ఒక సత్యంలోకి రావాలి. అసలు సిసలైన సత్యబోధులోనికి, అపస్తులిక బోధులోనికి ప్రతి క్రైస్తవుడు రావాలి, క్రైస్తవ స్త్రీ రావాలి, ప్రతి క్రైస్తవ నాయకుడు నాయకురాలు రావాలి కదూ. పలుకు మరి, అందరూ పలకండి.